ఏదైతే సిబిఐ కేసుకి ఇచ్చారో అది సిబిఐ కేసులో హరీష్ రావు ఇరుక్కోకుండా రేవంత్ రెడ్డి వెనకాల ఉండి నడిపిస్తున్నాడనేది కవిత వాదన. అంటే దాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన ఇరిగేషన్ నిర్ణయాలన్నీ కూడా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉంటారు. తర్వాత ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావు గారు ఉంటారు. ఫినాన్స్ మినిస్టర్గా హరీష్ రావు గారు ఉంటారు. తర్వాత రెండోసారి ఇరిగేషన్ మంత్రిగా మీ నాయన ఉంటారు. కాబట్టి మిమ్మల్ని కాదని వేరే ఎక్కడైనా మాట్లాడనుకుంటుందా? కాబట్టి ఆల్రెడీ మంత్రులు ఎవరెవరు అధికారులు ఎవరెవరు ఉన్నారో తిమింగలంతా బయటపడ్డాయి, దొరికినాయి. దానికి తోడుగా ఇవాళ ఒక ఎంక్వైరీ రిపోర్టు ద్వారా మీరు చేసిన చిట్టా 665 పేజీల్లో మీరు ఏం చేశారు, కమిటీ ముందుకెళ్ళి మీ బావ ఏం చెప్పినాడు, మీ నాయనని ఏ విధంగా ఇరికిచ్చినాడు, ఇవన్నీ అందరికి తెలుసు కదా. కాబట్టి దీనికి మేము కొత్తగా చేసేది ఏముంటుంది? సో మేము ఏమైనా హరీష్ రావు షోలో వదినామా మొత్తం కేసీఆర్ మీద దోశ ఏమని? టెక్నికల్గా ఆటోమేటిక్గా సంతకాలు వాళ్ళ ఉంటాయి, ఆటోమేటిక్గా వాళ్ళు దోషులు అవుతారు. సిబిఐకి అది అప్పచెప్పినాము. సో బీజేపీ కోర్టులో వాళ్ళు మరి మిమ్మల్ని వాషింగ్ మిషన్లో చేర్చుకుంటారా, లేకపోతే నిజంగానే తెలంగాణ సమాజం ముందు దోషులను, దొంగలను, అవినీతి పరులను ఇవాళ తెలంగాణ సమాజం ముందు నిలబెట్టి శిక్షిస్తారన్నది వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే. అయితే హరీష్ రావు అసెంబ్లీలో మాట్లాడుతూ ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో అందులో ప్రభుత్వానికి ఏదైతే అవసరం ఉందో, ఏదైతే 670 పేజీల పేపర్ని అందులో కొన్ని తీసేసుకొని మా మీద ఆరోపణలు చేస్తున్నారు, అంటే ఇది మాకు కుట్రపూరితంగా చేస్తున్నారు మా మీద ఆరోపణలు అని చెప్తున్నాడు. మీరు తప్పు చేయకుంటే కుట్రలు చేయాలా? మీరు చేసిందంతా తప్పులే కదా, మీరు అంతా దోసుకొని దాచుకున్నదే కదా, ప్రతిదీ కనబడుతుంది కదా. అది ఇప్పుడు నేను ఒక చిన్న మాట అడుగుతా. నార్మల్ ఉన్న ఒక కామన్ మ్యాన్ దగ్గర ఇవాళ బతకడమే కష్టంగా ఉంది. మీరు కూడా తెలంగాణ ఉద్యమంలో మేము కూడా మీతో కలిసి పనిచేసినాం. ఆనాడు మీరు కూడా మిడిల్లోనే ఉన్నారు. మరి ఇవాళ కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, 100 కోట్ల విల్లా ఎక్కడి నుంచి వచ్చినది, ఎక్కడ చూస్తే అక్కడ భూములు ఎక్కడ వచ్చినాయి, శంకర్పల్లె ఫామ్ హౌస్ ఎక్కడ వచ్చింది, మీ నాయనకో ఫామ్ హౌస్, నీకో ఫామ్ హౌస్, మీ బావకో ఫామ్ హౌస్, మీ అన్నకో ఫామ్, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయని అడుగుతున్నాము. ఎక్కడ చూసినా మీ పేర్లో ఉన్నాయి, వివిధ కంపెనీలో మీ అవి ఉన్నాయి, దుబాయ్లో మీ యొక్క పెట్టుబడులు ఉన్నాయి, దుబాయ్లో మీకు ఇండ్లు ఉన్నాయి. సో కాబట్టి ఇంత ప్రెస్టేజ్ ప్రీషియస్గా ఆస్తులు అన్ని కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు మిమ్మల్ని ఏమంటారు, మీరు సచ్చిని లెక్క మీరేం తప్పు చేయనట్టుగా